హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు అనుకుంటుంది ఇప్పటికైనా అవుతుందా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. సో, ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్స్ చేశాను. కాకపోతే నాకేమనిపించిందంటే, టైమ్ టు టైమ్ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి, మేబీ మీ సిట్యుయేషన్స్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు కదా! అంటే ఒకప్పుడు అవ్వదు అనుకుంది అవ్వొచ్చిప్పుడు. లేదా ఒకప్పుడు అవ్వంది ఇప్పటికి కూడా అవ్వకపోవచ్చు. దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో, మీకేంటంటే క్లారిటీ ఇవ్వడం కోసమే నేనేంటంటే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. అండ్ సిట్యుయేషన్స్ కూడా అంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటాయి కదా! సో, మీరు ఏ సిట్యుయేషన్ కోసమైనా ఈ రీడింగ్‌లో అనుకోవచ్చు. సో, చూద్దాము. అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ట్విన్ ఫ్లేమ్ రోజ్ క్వార్ట్జ్ మ్యాండరిన్ డక్స్ ఉన్నాయి. సో మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరు అనుకుంటుంది ఇప్పటికైనా అవుతుందా లేదా? అసలు చూద్దాం. ఫస్ట్ అయితే మీరేం చేస్తారంటే మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. వీడియోని పాజ్ చేయండి. జస్ట్ మీరు ఏ సిట్యుయేషన్ గురించి అనుకుంటున్నారో అంటే పర్టికులర్‌గా మీరు ఒక రీడింగ్ చూసినప్పుడు ఏంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడున్నారు? ఇలా జస్ట్ బ్రీఫ్‌గా రీకలెక్ట్ చేసుకొని దానికోసం మీరు రీడింగ్ చూస్తే బావుంటుంది. సో అసలు చూద్దాము. ఫస్ట్ అయితే అసలు మరి మీరు అనుకుంటుంది అవుతుందా లేదా అంటే దానికి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. సో మీరు అనుకుంది అవుతుందండి. నాకు తెలిసి రీసెంట్ గానే లూనార్ ఎక్లిప్స్ అయ్యింది కదా! సో ఈ లూనార్ ఎక్లిప్స్ అయిన తర్వాత నుంచి మీ లైఫ్ లో చాలా చేంజెస్ అయితే వస్తున్నట్టు ఉన్నాయి. పర్టికులర్ గా మీరు ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అవడం కానీ ఆర్ మీకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉండడం కానీ మీరు ఎప్పుడు అంటే ఇది వర్కౌట్ అవుతుంది ఆర్ గుడ్ చేంజెస్ వస్తాయి అనుకున్న మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకొకలాగా ఇది మారుతున్నట్టయితే ఈ ఎక్లిప్స్ తర్వాత నుంచి ఈ సిచ్యువేషన్ లోని పాజిటివిటీ అయితే మీరు చూస్తారండి. గుడ్ చేంజెస్ వస్తున్నాయి. నాకు తెలిసి మీరు ఏంటంటే ఒకవేళ ఏదైనా ఛాన్స్ తీసుకోవాలి, మీకు ఏదైనా సరే చెయ్యాలి అనిపిస్తే మాత్రం చేయండి. కన్ఫామ్ గా చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ కార్డ్స్ లో అయితే ఆ పాజిటివిటీ ఉందనే చెప్పాలి నిజానికి. సో అంటే మీరైతే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యూనివర్స్ డీప్ గా మరి దీనికోసం ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. బట్ ఇప్పుడైతే ఇది రైట్ టైం ఏనండి. ఒకవేళ మళ్ళీ ఎవరైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఏదో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అది మళ్ళీ మనం చేస్తే అవుతుందా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా మీ ప్రయత్నాలు అయితే మీరు చేసేసుకోవచ్చు. సో అసలు ఇప్పుడు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది.
సో కొన్ని కార్డ్స్ అయితే కవర్ చేశానండి. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం చూపించకూడదు కాబట్టి. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్ ఏదో కానీ మీరు చాలా సార్లు వర్కౌట్ చేయాలని ట్రై చేశారండి. ఇదేదో ఒక్కసారే ట్రై చేసి ఫెయిల్ అయినట్టుగా అనిపించట్లేదు. చాలా సార్లు పాస్ట్‌లో ట్రై చేశారు. వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు. కాకపోతే ఇది మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ మీకేంటంటే భయం కూడా పట్టుకుందండి. ఇది ఇంకా అవ్వదు. ఒకవేళ మీరు ట్రై చేసినా సరే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే రిపీట్ అవుతుంది. సో ట్రై చేయడమే యాక్చువల్‌గా వేస్ట్ అనేలాగా మీరేంటంటే ఫీల్ అవుతూ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ చాయిసే చేసుకున్నారు. అంటే ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోతే మోస్ట్‌లీ గివ్ అప్ చేసేస్తారండి. ఏదో ఒక పాయింట్ దగ్గరికొచ్చేసరికి. కానీ మీకు మాత్రం ఏంటంటే ప్రతిసారి కూడా అంటే ఇది కష్టమైనా ఇది వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఇది ఒక ఛాలెంజ్. సో, మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని ఫీల్ అయ్యే పరిస్థితులు వచ్చినా సరే, స్టిల్ మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఇదే చాయిస్ చేసుకున్నట్టుగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినట్టుగా అంటే పాస్ట్ ఫియర్స్ అనేవి మిమ్మల్ని హాంట్ చేసిన ఆర్ సిట్యుయేషన్ హోప్‌లెస్‌గా అనిపించినా సరే, మీరైతే గివ్ అప్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం చాలా ఫైట్ చేశారనే చెప్పాలి. ఇప్పటికి చేస్తున్నారు అని కూడా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. అంటే ప్రతిసారి కూడా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే అవ్వాలి, కెరియర్ యాస్పెక్టే అవ్వాలని కాదు కదా! లైఫ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అంటే ఇది వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఎక్కడ ఇది అవ్వదో అంటే ఇంక ఇలానే ఉంటుందో అనే భయం కూడా మీకైతే ఉంది. ఈ భయం ఏంటంటే రోజు రోజుకి ఎక్కువవుతుందే కానీ ఇది ఎక్కడా కూడా తగ్గట్లేదు. అండ్ ఇప్పుడు మీకేంటంటే చాలా నెగెటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఇంకెంత చేసినా ఇంతే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ సిట్యుయేషన్ మీద మీరేంటంటే ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారండి. ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. అంటే ఇది పర్సన్‌కి సంబంధించి అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు కానీ ఇది అవ్వాలి అనే కోరిక మీలో బలంగా ఉండడం వల్ల మీరేంటంటే మీ మైండ్‌ని డైవర్ట్ చేయలేకపోతున్నారు ఈ సిట్యుయేషన్ నుంచి. అంటే మీ లైఫ్‌లో మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. మీరేంటంటే వేరేవి కూడా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు కానీ, ఎందుకు అంటే ఈ ఒక్క విషయంలో మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఇది వర్కౌట్ అవ్వాలి అని చూస్తున్నారు కాబట్టి, వేరే వాటి మీద ఫోకస్ చేయలేకపోతున్నారండి. మీకేంటంటే వేరేవి అయినా అవ్వకపోయినా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇది మాత్రం ఖచ్చితంగా అవ్వాలి అని అనుకుంటున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ, నెగెటివ్ థాట్స్ రావడం కానీ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ, ఎక్కడో తెలియకుండానే అబ్సెషన్ పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆర్ సిట్యుయేషన్‌ని ఎలా అయినా వర్కౌట్ చేయాలి అని చెప్పి అంటే మీలో ఆ ఎడిక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. సో, మీరేంటంటే ట్రై చేస్తున్నారు. అయినా సరే మీకేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం ప్లాన్ చెయ్యాలండి. అంటే మీరు ట్రై చేస్తున్న వే ఓకే. కాకపోతే ఇప్పుడు మనము ఒకసారి ఒకటి ట్రై చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయొచ్చు. అలా మీరేంటంటే కొన్ని సార్లు ట్రై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అంటే, అయితే అది మనం చేస్తున్న వే అనేదైనా కరెక్ట్‌గా లేదు. లేకపోతే టైం అయినా తీసుకొని మళ్ళీ ట్రై చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. బట్ మీరేంటంటే ఈ 2 కూడా ఫాలో అవ్వట్లేదు. అయితే మీరు బ్రేక్ తీసుకొనైనా మళ్ళీ ట్రై చేయట్లేదు. లేకపోతే మీరేంటంటే మీ అప్రోచ్‌నైనా చేంజ్ చేసుకోవట్లేదు. సేమ్ వేలో ట్రై చేస్తున్నారు. కానీ ఈ సిట్యుయేషన్‌కి ఏంటంటే మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయాలండి. ప్లాన్ చేసి మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు మేమెక్కడండి కంఫర్ట్ జోన్‌లో ఉన్నాం. అవ్వకపోయినా అలా ట్రై చేస్తూనే ఉన్నాం. ఇంకా కంఫర్టబుల్‌గా ఎక్కడ ఉంటున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఔట్‌కమ్ అనేది ఒక కంఫర్టబుల్ వేలో రావాలి అని చెప్పి ఒకే ప్యాటర్న్‌లో ట్రై చేస్తున్నారు. బట్ మీలో ఎక్కడ చేంజ్ వచ్చింది? మీరెక్కడ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు? సో, మీలో ఎంతమంది డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు? అంటే ఫస్ట్ టైమ్ ట్రై చేసిన దానికి, సెకండ్ టైమ్ చేసేదానికి, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ చేసిన దానికి ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ చూపిస్తున్నారు? సో, ఇది మీరు ఆలోచించాలండి. ఇఫ్ మీరు అలా చూపిస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే మేబీ టైం కాకపోవడం వల్ల అవ్వకపోయి ఉండొచ్చు. కానీ మూన్ ఎనర్జీస్ స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. మేబీ అంటే మొన్న ఫుల్ మూన్ తర్వాత నుంచి నాకు తెలిసి మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇది అవ్వకపోయినా ఇక్కడి నుంచి అయితే అవుతుంది. ఒక 2 మంత్స్ కానీ మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఇది జరగడానికి
ఛాన్స్ కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 months లో ఇది జరుగుతుంది అని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ 2 months లో మీ ఆన్సర్స్ మాత్రం మీకు దొరుకుతాయండి. మీరు ఏం చేయాలి ఆర్ దీన్ని వర్కౌట్ చేయగలరా లేదా అనే క్లారిటీ కూడా మీకు వచ్చేస్తుంది. ఇది అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, బట్ మీరు ఇంకా ఏదో వర్క్ చేయాలి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. అంటే ఇది మీరు ఇప్పటి వరకు చేసినంత ఒకటి, బట్ ఇక్కడ నుంచి మీరు ఏంటంటే చేయాల్సింది ఇంకొకటి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి అనేది మాత్రం కరెక్ట్ గా ప్లాన్ చేయండి. పాస్ట్ లో ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు, సో ప్రెసెంట్ లో కూడా అవ్వట్లేదు ఆర్ ఇంకెలానే ఉంటుంది అని నెగిటివ్ గా ఆలోచించడం మానేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిసారి మీరు ఏంటంటే ఇదే చెయ్యాలి, ఈ చాయిస్ అనేది చేసుకుంటేనే మీ లైఫ్ బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మోస్ట్లీ నేనైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే మీరు ట్రై చేయండి, గివ్ అప్ చెయ్యొద్దు. ఈ టైంలో మీ ఎమోషన్స్ కూడా కొంత హైగా రన్ అవ్వచ్చు, మూన్ ఎనర్జీస్ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండడం వల్ల. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీ వరకు మీకున్న ఛాన్సెస్ అన్ని తీసుకొని మీరు కరెక్ట్ వేలో అప్రోచ్ అవుతున్నప్పుడు మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. యూనివర్స్ ఏంటంటే ఇది ఎలా అయినా వర్కౌట్ అయ్యేలా చేస్తుంది, ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ మీకు సైన్స్ ఇస్తుంది రీడింగ్ ద్వారా, ఎలా అయినా ఇది వర్కౌట్ అవుతుంది, మీరు దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పటి వరకు మీరు ట్రై చేయని వేలోని ట్రై చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా మీరు ఏమైనా ఛాన్సెస్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. సో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇనిషియల్ గా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, బట్ ఆ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి మీకు మీరు ఏంటంటే ఇంకా డిసైడ్ అయిపోవద్దు. మీలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకటి ట్రై చేస్తుంటారు, ఒకటి వర్కౌట్ అవ్వదు, పోనీ అదంతా ఓకే అయినా సరే ఇంకా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇది మనం ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు, ఇది ఇంతేనేమో, సో ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందేమో అనుకొని మీకు మీరే ఫిక్స్ అయిపోతారు. అంటే అవ్వకపోవడం వల్ల అలా అనుకోవడం చాలా కామన్. మరి అలాంటప్పుడు గివప్ చేసేయచ్చు కదా, ఎందుకు గివప్ చేయట్లేదు? మళ్ళీ మళ్ళీ ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నారు? అవ్వాలనే కదా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు మీరు అలా డౌన్ అవుతున్నారు? సో మేబీ ఇప్పటి వరకు మీరు అలా డౌన్ అయినా పర్వాలేదండి, బట్ ఇక్కడ నుంచి మాత్రం అలా అవ్వద్దు. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టే మీకు ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఏంటంటే దీనికోసం దారిని వెతుకుతున్నారు. సో మరి ఇది జరుగుతుంది. మీరేంటంటే మీ వైపు నుంచి కరెక్ట్ గా చేయాల్సినవి చేయండి. ఒక 2 months లో, ఐ మీన్ 8 weeks లో మాత్రం డెఫినెట్ గా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదేమైనా సరే మీకేంటంటే ఇనిషియల్ గా ఇది ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వట్లేదు, కొంత నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది అని అనిపించినా అవన్నీ మీరు ఏంటంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదండి, అది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావడం అనేది అంత ఈజీ కాదండి. ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకొని ఇది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది హ్యాండిల్ చేసినప్పుడు కూడా మీ ఎమోషన్స్ ఏంటంటే చాలా హైగా ఉంటాయి, బట్ అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం లాంటిది, బట్ డెఫినెట్ గా అవుతుంది. అక్కడి వరకు అయితే గ్యారంటీ. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి సంబంధించి అనేది. మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేశారండి. దీనికోసం అని చెప్పి మీరు ఏంటంటే చాలా ప్రయత్నాలు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకటి మనకి వర్కౌట్ అవుతుంది, హ్యాపీనెస్ ఇస్తుంది అంటే దాన్ని మనం అంత ఈజీగా గివప్ చేయలేం. ఎక్కడో ఒక దగ్గర ట్రై చేయాలి అనిపిస్తుంది. మీరు కూడా అదే చేశారు. అయితే దీనివల్ల మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, అంటే మీ మీద ఆ బర్డెన్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటిది ఏదో నాకు కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే కొంత సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటూ మీకు మీరు బెటర్ గా ఫీల్ అవుతూ ఇది ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ జర్నీ అనేది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదండి. అఫ్ కోర్స్ మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సార్లు చేసుంటారు. అప్పటికి ఇప్పటికీ చాలా వేరేగా ఉంది. అయితే ఈ డిఫరెన్స్ ఏంటంటే మీరు వెంటనే తెలుసుకోలేకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కూడా ఏంటంటే ఒకే వేలో ట్రై చేయడం వల్ల ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే దీని గురించి కరెక్ట్ గా ఆలోచించి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అది కరెక్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు రాంగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అది వర్త్ కాదు అని కూడా అనిపిస్తుంటది. సో మీరు ఏంటంటే ఇలాగ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది కొంత హ్యాండిల్ చేయగలగాలి. అంటే మీరు ఏం చేసినా దానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు అలా చేస్తున్నారు, సో దాని వర్త్ ఏంటి అని ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు చేసినప్పుడు ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదండి. అంటే నేను చెప్తాను కదా, ఇప్పుడు మీరు రోజు ఒకే రూట్ లో కానీ ఒక ప్లేస్ కి వెళ్తే అది మీకు ఓకే అండి, అది మీకు అలవాటు అయిపోతుంది. కాబట్టి అక్కడ ఎక్కడ జంక్షన్ ఉంటుంది, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, ఆర్ ఎక్కడ ఏం ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే రోజు ఆ వేలో అయితే వెళ్ళిపోతారు.
బట్ సడన్ గా ఆ వేలో వెళ్ళడానికి అవకాశం లేదు. అలా వెళ్తే లేట్ అవుతుంది, దానికి ఇంకొక వే ఉంది. సో అలా వెళ్తే అంటే అది కొత్తది కాబట్టి మేబీ మీకు తెలియకపోవచ్చు, అలవాటు అవ్వకపోవచ్చు. బట్ అదేంటంటే దీనికంటే కన్వీనియంట్ ఆర్ అంటే అదైతే కరెక్ట్ వే అని మీరు అర్థం చేసుకొని మీరు అది చూస్ చేసుకున్నప్పుడు మీరు అనుకున్నంత ఈజీగా ఆ పాత ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకొకటి అంటే కష్టమే, కానీ అది మీరేంటంటే వర్తి. సో ఇది మనకి కరెక్ట్ అనుకొని మీరు డిసైడ్ అయ్యి కష్టమైనా సరే ముందుకు వెళ్తున్నప్పుడు ఎలా అయినా వర్కౌట్ అవుతుంది. మీ పరిస్థితి అదే. అంటే మీరు ఇప్పటి వరకు కష్టపడలేదు, ఎలా కూడా అంటే ఈ సిచ్యువేషన్స్ లో కష్టం తీసుకోలేదు అని నేను చెప్పాను, కానీ ఇదంతా కూడా వేస్ట్ అయిపోయిందండి. అంటే ఎందుకు వేస్ట్ అంటే కరెక్ట్ వేలో వెళ్తే మీరు ఎలా వెళ్ళినా పర్వాలేదు. బట్ మీరు ఒక వేలో వెళ్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వనప్పుడు మరి ఇంకేంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మీరు రోజు ఒకే వేలో వెళ్తున్నారు ఒక ప్లేస్ కి, బట్ యాక్చువల్ గా ఇంతకంటే మంచి ప్లేస్, మీరు ఇంకా బెటర్ గా డిజర్వ్ చేసే ప్లేస్ ఇంకొక దగ్గర ఉంది. సో దాని రూట్ వేరు, ఆర్ అట్లీస్ట్ అంటే మీరు కోరుకున్నంత సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ ఈ ప్లేస్ లో మీకు దొరకలేదు. జస్ట్ ఏదో దొరుకుతుంది అంటే దొరుకుతుంది అంతే. బట్ ఇప్పుడు మీరు ఆ ప్లేస్ కి వెళ్ళాలి అన్నప్పుడు అది మీకు కష్టంగానే ఉంటుంది. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నం వేస్ట్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ అది వేస్ట్ అయిపోయినట్టే, కానీ అది వేస్ట్ అవడం లాగా కాదు. కానీ మీరు ఏంటంటే తెలుసుకోలేకపోయారు, మీరు అర్థం చేసుకోలేకపోయారు. సో ఇప్పటికైనా సరే మరి మీరు అర్థం చేసుకొని మీరు కొంత చేంజ్ అయితే డెఫినెట్ గా అదేంటంటే మీకు వర్కౌట్ అవుతుందండి. సో మీరేంటంటే కష్టపడకుండా ముందు మిమ్మల్ని మీరు కరెక్ట్ గా ఉంచుకొని మీకేం కావాలి, మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా చూసుకొని అప్పుడు సిచ్యువేషన్ కోసం మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఆర్ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలంటే ఇక్కడ మీరు కంఫర్టబుల్ గా ఉండడం అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవడం అండి. సో ఫస్ట్ మీకు మీరు ఆ స్పెషల్ కేర్ తీసుకొని అప్పుడు మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది చూసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది కష్టంగా ఉంటుంది, మరి దానికి మీరు ఏంటంటే కొంత యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అనమాట. సో అలా మీరేంటంటే ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ మీరేంటంటే ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు, సో మరి ఇప్పుడు డిఫరెంట్ గా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని ముందుకు వెళ్తే మాత్రం వర్కౌట్ అవుతుందండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అనుకుంటుంది ఇప్పటికైనా అవుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాము ఫస్ట్ అయితే ఏం చెప్తుంది అనేది, తర్వాత ఎందుకు ఏంటి యూనివర్స్ క్లియర్ గా ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. నో అండి, మీరు అనుకుంటుంది ఇప్పటికీ కూడా అవ్వదంట. అసలు ఇది ఎప్పటికీ అవదా లేకపోతే ఇప్పటికే అవదా, ఏంటి పరిస్థితి, అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఆన్సర్ స్ట్రైట్ గా వచ్చింది కాబట్టి నేను ఏంటంటే మరి ఇంక దీని గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. అంటే కంప్లీట్ గా మనం మెసేజెస్ చూస్తే తప్ప మనకు తెలియదు. సో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే చాలా రోజుల నుంచి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మీకేం అర్థం అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. యాక్చువల్ గా మీరు అంటే రీడింగ్ చూసేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం మర్చిపోయాను, కానీ యాక్చువల్ గా ఒక రీడింగ్ చూస్తున్నప్పుడు మాత్రం మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక సిచ్యువేషన్ ని మీరు క్లియర్ గా అంటే రీకలెక్ట్ చేసుకొని రీడింగ్ ఎప్పుడైనా చూడడానికి ట్రై చేయండి. ఏ రీడింగ్ అయినా అంతే. ఈ కార్డ్ సెట్ పర్టికులర్ గా ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒకటైతే నాకు అర్థమైందండి, మీరు ఏ సిచ్యువేషన్ లో అయినా ఉండొచ్చు, ఇది దేనికి రిలేట్ అయినా అయ్యి ఉండొచ్చు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారండి. అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి, మీకు ఒక క్లారిటీ లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, అలా అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. బేసిక్ గా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో చాలా రోజుల నుంచి ఈ సిచ్యువేషన్ గురించి చాలా రకాలుగా అయితే ఆలోచిస్తున్నారు. మీ వైపు నుంచి ఏం జరిగింది, ఆర్ ఆపోజిట్ అంటే పర్సన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, బట్ ఏం జరిగింది ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు ఏం చెయ్యాలి, ఎక్కడున్నారు, ఏం మీకు అర్థం అవ్వట్లేదండి. ఫుల్ గా అంటే అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లోని
ఇప్పుడు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. మీకేంటంటే కొన్నిసార్లు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీకు మీరే మ్యానిపులేట్ అవుతూ ఉండొచ్చు. అంటే మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. మీరేంటంటే పాజిటివ్ గా ఫీల్ అవ్వలేకపోతూ ఉండొచ్చు. సో దానివల్ల కొన్నిసార్లు నెగిటివ్ గా ఆలోచించడం కానీ, థింగ్స్ నెగిటివ్ గా హ్యాండిల్ చేయడం కానీ, కొన్నిసార్లు ఎమోషనల్ అవ్వడం కానీ, మెంటల్ గా చాలా అన్‌స్టేబుల్ గా ఉండడం కానీ, అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే చాలా లోగా ఉన్నాయండి. లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు మీరు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఒక క్లారిటీ మీకు ఇప్పటికీ లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయారు. అలా అని చెప్పి ఆలోచించట్లేదు అని కాదు, ఆలోచిస్తున్నారు. అయినా సరే నెగిటివ్ గానే అనిపిస్తుంది. ఆర్ వీక్ గా ఫీల్ అవుతున్నారు. మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది. ఆర్ మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది. ఆర్ పర్టికులర్ గా ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెంట్ గా మీరు చేయగలరు. అలాంటి ఫీలింగ్ ఏం రావట్లేదు. అలా అని చెప్పి మీరు ఏంటంటే ప్రాక్టికల్ గా కూడా థింక్ చేయట్లేదు. మీరేంటంటే ఆ పాయింట్ లో మీకు ఏమనిపిస్తుందో, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ప్రకారమే ఆలోచిస్తున్నారు. అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజానికి మీరు అనుకుంటుంది ఇప్పటికీ అవ్వదు అని యూనివర్స్ ఒక ఆన్సర్ చెప్పింది అంటే ఫస్ట్ మీకు ఏం కావాలో మీకు తెలియదు. పాజిటివ్ గా కావాలా, నెగిటివ్ గా కావాలా, అవుట్కమ్ ఎలా కావాలి అనేది మీకు తెలియదు. అంటే ఒక్కొక్కసారి మీరు ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. మీకు కూడా ఏంటంటే ఈ టైంకి ఇది కావాలి అనిపించవచ్చు. బట్ మళ్ళీ మీకే వద్దు అని కూడా అనిపిస్తూ ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుందండి ఫస్ట్. ఇక్కడ మీరు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకొని క్లియర్ గా మీరు చేయాల్సింది చేస్తే, ఆర్ మీకు ఇక్కడ సిచ్యువేషన్స్ అర్థమైన దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. బట్ మీ పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పటికప్పుడే పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు, అప్పటికప్పుడే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు. అప్పటికప్పుడే ఇది అవుతుంది అనిపిస్తుంది, అప్పటికప్పుడే ఇది అవ్వదు అని అనిపిస్తుంది. సో అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే అసలు మీరు అనుకుంటుంది అవ్వట్లేదు. అలా అని చెప్పి మీకు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. సో నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ముందు నెగిటివ్ గా ఆలోచించడం మానేయండి. అలా అని చెప్పి పాజిటివ్ గా ఇది జరుగుతుంది, ఇలానే జరుగుతుంది అని కాదు, కానీ మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఈ సిచ్యువేషన్ లో ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు, సో ఈ సిచ్యువేషన్ అసలు ఒరిజినల్ గా ఎలా ఉంది, అసలు ఇది ఎటువైపు వెళ్తుంది, క్లారిటీ తెచ్చుకోవడం ట్రై చేయండి. మీరు ఏది ట్రై చేయకుండా మీ ఆలోచనలు కరెక్ట్ గా పెట్టుకోకపోతే యూనివర్స్ మాత్రం ఏం చేస్తుంది? ఎందుకంటే యూనివర్స్ ఈ సిచ్యువేషన్ ని మార్చడానికి రెడీగా ఉంది. ఇది పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా. బట్ మీ ఎండ్ నుంచి మాత్రం ఒక క్లారిటీ లేదు. మీరు ఏ విధంగా కూడా యూనివర్స్ కి డిక్లేర్ చేయట్లేదు మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, అంటే ఏం కావాలి అనేది. అంటే కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే అప్పటికప్పుడే ఒకలా ఆలోచిస్తున్నారు, అప్పటికప్పుడే ఇంకొకలా ఆలోచిస్తున్నారు. సో మీరేంటంటే స్టేబుల్ గా ఉండలేకపోతున్నారు. థాట్స్ స్టేబుల్ గా లేవు. సో మీరు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం నాకు కనిపిస్తుందండి. యాక్చువల్ గా నేను ఈ గ్రీన్ ఎవెంచరిన్ ఏంజల్ ని పెట్టడానికి రీజన్ కూడా అదే. ఈ సెకండ్ కార్డ్ సెట్ కి అంటే ఆర్కేంజల్ రఫేల్ అన్నమాట ఈ ఏంజల్. సో ఈ ఏంజల్ ఏంటంటే హీలర్. అంటే ఒక పర్సన్ మెంటల్ గా చాలా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు, ఆర్ ఫిజికల్ గా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఈ ఏంజల్ కి ప్రేయర్స్ జనరల్ గా ఆఫర్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఎవ్రీడే కూడా ఎక్కడైనా ఒక ఎంటీ ప్లేస్ లో కూర్చొని జస్ట్ మీ ఐస్ ని క్లోజ్ చేసుకొని, అంటే మీ చుట్టూ కూడా ఒక గ్రీన్ లైట్ ఉన్నట్టుగా మీరు ఏంటంటే విజువలైజ్ చేసుకొని ఆర్కేంజల్ రఫేల్ ని పిలవడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు ఏంటంటే ఆర్కేంజల్ రఫేల్ ని పిలిచిన తర్వాత మీరు హీల్ అవ్వాలి, మీరు బెటర్ అవ్వాలి, మెంటల్ గా మీరు స్టేబుల్ గా ఉండాలి, మీరేంటంటే సిచ్యువేషన్స్ ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవాలి. దానికి ఆర్కేంజల్ రఫేల్ ని మీరు గైడ్ చేయమని అడగాలి. అలా అడిగిన తర్వాత మీ మీద ఏంటంటే ఒక గ్రీన్ రేస్ పడుతుంది. లైక్ ఏంటంటే హెడ్ టు టో వరకు, అంటే మీద నుంచి కింద వరకు కూడా మీ మీద ఆ గ్రీన్ రేస్ అనేది పడుతుంది. మీ బాడీ అంతా కూడా గ్రీన్ రేస్ తో కవర్ అయ్యింది. సో మీరు ఏంటంటే హీల్ అవుతున్నారు, బెటర్ అవుతున్నారు, సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకుంటున్నారు, ఆర్కేంజల్ రఫేల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అనేలాగా మీరు ఏంటంటే ఎవ్రీడే కూడా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక 5 to 10 minutes మాత్రం మెడిటేషన్ లా చేస్తారండి. ఇది మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా అనేది మీ ఇష్టమే. బట్ ఖచ్చితంగా మీరు చేస్తే బాగుంటుంది. నేనైతే ఒకటే చెప్తాను, అదేంటంటే కొంతకాలం ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. మైండ్ లో ఏం పెట్టుకోవద్దు. ఆర్ ఈ సిచ్యువేషన్ ఏదో మారిపోవాలి, ఆర్ ఈ సిచ్యువేషన్ ఇలానే అని కాదు, కానీ మీకేం కావాలి, ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఈ సిచ్యువేషన్ లోని అంటే ఎలా ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది అనేది మాత్రం మీరు తెలుసుకొని
సో ఆ థాట్ కి మీరు ఫిక్స్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ కి మీ నుంచి డిక్లరేషన్ కావాలి. బట్ మీలో చాలా మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచించడం వల్ల, మీ థాట్స్ కన్ఫ్యూజింగ్ గా ఉండడం వల్ల ఇక్కడ ఏది కూడా చేంజ్ అవ్వట్లేదండి. అండ్ ఇప్పటికీ కూడా అందుకే చేంజ్ వస్తుందని యూనివర్స్ చెప్పట్లేదు. ఇది నెగిటివ్ రీడింగ్ కాదు, కానీ మీ ఎండ్ లో ఆ నెగిటివిటీ ఉంది అని మీకు అర్థం అవ్వడానికి ఈ రీడింగ్ అన్నమాట. సో ఇప్పటికైనా సరే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఆలోచనలు అనేవి మీకు కరెక్ట్ గా ఉన్నప్పుడు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మీ ఇన్నర్ పవర్ ని మీరు తెలుసుకొని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ లో మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఫాస్ట్ గా చేంజెస్ చూస్తారు. ఆ చేంజెస్ కూడా మీరు కోరుకున్న ప్రకారమే ఉంటాయి. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. బట్ మీరు పాజిటివ్ నెగిటివ్ ఇటు అటు అనుకుంటుంటే మాత్రం యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. మీ సిచ్యువేషన్ మీద కరెక్ట్ గా థింగ్స్ కూడా ఆపరేట్ చేయలేదు. సో మీ ఇష్టం. ఇంకా ఇంకా మీలో ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజల్ ఫిగరిన్ అయితే మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. ఇదేముంది, మీ ఇంట్లో లివింగ్ రూమ్ లో అయినా ఆర్ టేబుల్ మీద అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను. ఇదైతే 3 ఇంచెస్, బట్ మీరు ఎంత పెద్దదైతే తీసేసుకోవద్దు. 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. అంటే ఏ సైజ్ అంటే జస్ట్ ఈ సైజు వరకు మీరు తీసేసుకోవచ్చు. ఇది దానికంటే చిన్నది, బట్ ఇది గ్రీన్ అవెంచరిన్ కాదులేండి. సో సైజెస్ కూడా మీకు చూపిస్తాను. ఇంత చిన్నదన్నమాట. ఇంత చిన్నది మీరు ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఇంత పెద్దది మాత్రం మీరు తీసేసుకోవద్దు. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి. సో అలాంటిది కాదు. సో నేనైతే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసిన దగ్గర మీరు చూసేసుకోవచ్చు. అండ్ అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి, ఏంటి పరిస్థితి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎప్పుడో ఒక ఎండ్కి రావాలండి. అంటే మీరు ఈ సిచ్యువేషన్ లో ఎప్పటి నుంచో ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఇది మీకు ఒకలా వర్కౌట్ అవ్వాలి, ఈ రకంగా అయితే చాలు అనేలాగా ఉంది. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఫుల్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే మీ కార్డ్స్ ఏవి చూస్తున్నా సరే నాకు ఎలా అనిపిస్తుంది అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవడం కానీ, ఈవెన్ మీరు ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు ఎంత ముందుకు వెళ్దాం, ఎంత బెటర్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నా, ఆర్ ఈ సిచ్యువేషన్ లోని మీరు ఏంటంటే అవుట్కమ్ ఒకలా రావాలి అని చూస్తున్నా, మీకు ఎందుకో కానీ ఒక క్లారిటీ లేనట్టుగా, మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా అంటే కొంత క్లియర్ గా లేనట్టుగా నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు స్టక్ అయిపోతున్నారు. ఇక్కడ మీరు ఏంటంటే ఎమోషనల్ అవడం, అప్పటికప్పుడే మీకు మూడ్ స్వింగ్స్ రావడం, సిచ్యువేషన్స్ ని మిస్రీడ్ చేయడం ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం, ఈవెన్ ఇక్కడ ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళతో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, ఆర్ మీకు మీరే కొన్ని ఊహించుకోవడం, దాని ప్రకారం మీరు థింగ్స్ ఆపరేట్ చేయడం, ఇలా ఏవేవో జరుగుతున్నాయి. సో మీ ఎమోషన్స్ అయితే చాలా హైగా రన్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో నేను చెప్పినట్టుగా మీరు ఏంటంటే గ్రీన్ అవెంచరిన్ ఏంజల్ అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ అయినా సరే తీసేసుకోవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ ఎవ్రీడే కూడా మీ చేతుల్లో ఇలానే పట్టుకుంటారు. పట్టుకొని మీరు మెడిటేషన్ లా చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ చేసినా చాలు. ఈ క్రిస్టల్ ఎనర్జీ మీరు ఫీల్ అయితే మాత్రం మీ ఎమోషన్స్ కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. లేదు అనుకుంటే మీరు ఎప్పట్లానే నేను చెప్తుంటాను కదా, ఎంతీస్ట్ బ్రేస్లెట్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇదైతే మీ రైట్ హ్యాండ్ కి యూజ్ చేస్తారు. సో ఇవేవైనా సరే యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఏంటంటే కొంత మెంటల్ గా స్టేబుల్ గా ఉండి కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటేనే సిచ్యువేషన్స్ మారుతాయి అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. యూనివర్స్ కి ఏ ప్రాబ్లం లేదు, మీరు ఏది అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కానీ మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ యూనివర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తే యూనివర్స్ కూడా ఏం చేయలేదు కదా. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రీ డెస్టైన్డ్ కాదండి. అన్ని మన డెస్టినీలో ముందే డిసైడ్ అయిపోయి ఉండవు. కొన్ని అప్పటికప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో మీకు ఇంకా ఛాన్స్ ఉంది, బట్ మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వకపోతే ఇప్పటికీ కూడా ఇంక ఇది ఇలానే ఉంటది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే మీరు ఏది డిసైడ్ అవ్వట్లేదు, మీరు దాని ప్రకారం ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మీ ఎనర్జీస్ కూడా అంటే ఎలా ఉన్నాయంటే చాలా లోగా ఉన్నాయి అన్నమాట. అంటే ఏది మీరు డిసైడ్ అవ్వట్లేదు, ఎమోషనల్ అవుతున్నారు, మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. కాబట్టి మీలో మార్పు వస్తే అంతా మారుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి.
హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ రోజ్ క్వార్ట్స్ మ్యాండ్రిన్ డక్స్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో, సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అనుకుంటుంది ఇప్పటికైనా అవుతుందా లేదా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో ఫస్ట్ అయితే చూద్దాం అనుకుంటుంది అవుతుందా లేదా, తర్వాత యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో అవుతుందండి, మీరు అనుకుంటుంది ఖచ్చితంగా అవుతుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యూనివర్స్ మరి దీనికోసం ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఆ తర్వాత అసలు మీకే అర్థమైపోతుంది ఏంటి పరిస్థితి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడో వర్కౌట్ అయిపోవాలండి. ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే, ఇప్పటి వరకు మీరు చేంజెస్ చూడట్లేదు అంటే దానికి రీజన్ ఒకటే మీరే. అంటే మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా లేవు. మీరేంటంటే కొన్నిసార్లు అంటే పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నారు, ఇది అవుతుంది అంటే మీకు హోప్ ఉంది. కొన్నిసార్లు మాత్రం మీరు ఎందుకో కానీ సిచ్యువేషన్స్ ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు ఇది నేను అనుకున్నట్టుగా జరగలేదు, మరి ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు మరి జరగకపోతే ఇంక వచ్చే రోజుల్లో మరి ఎలా జరుగుతుంది. సో ఇలా మీ ఆలోచనలు ఉన్నాయండి. మరి జరిగేదైతే ఎప్పుడో జరగాలి, కానీ ఇప్పటి వరకు జరగట్లేదంటే ఇంక ఇప్పుడేం జరుగుతుంది అని మీరే ఫీల్ అవుతున్నారు. బట్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, లేదు లేదు ఇది ఎప్పుడవుతుందో అప్పుడే అవని, కానీ నేనైతే వెయిట్ చేస్తాను, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఇలా ఉంటున్నారు. సో మీకేంటంటే బేసిక్ గా పేషెన్స్ ఉంది, కానీ కొన్నిసార్లు పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు, కొన్నిసార్లు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎలా అయినా ఇది అవుతుంది అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఇది అవ్వదు, మరి అయ్యేదైతే ఎప్పుడో అయిపోయేది అని ఇలా ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, కానీ నిజానికి థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్ లోనే ఉన్నాయి. అవుట్కమ్ ఏంటంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా సరే మీరు అనుకున్నట్టే వస్తుందండి. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మేబీ రిలేషన్షిప్ కోసం ఈ రీడింగ్ పిక్ చేసుకొని ఉండొచ్చు. సో రిలేషన్షిప్ కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను, రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఆర్ ఎవరైనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, పర్టికులర్ గా రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకు కూడా ఇవంతా కూడా సెట్ అవుతాయి అని చెప్పొచ్చు. వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ చేంజెస్ వస్తున్నాయి మోస్ట్లీ కరెక్ట్ గా. కానీ థింగ్స్ ఇప్పటి నుంచి ఏమైనా సరే మీరు హ్యాండిల్ చేస్తే, మీ ఎండ్ నుంచి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కరెక్ట్ గా ఛాన్స్ తీసుకుంటే మాత్రం ఒక 2 to 4 months లో చేంజెస్ అయితే చూస్తారండి. కార్మిక్ వీల్ అనేది యాక్చువల్ గా స్పిన్ అవుతుంది. ఈ వీల్ ఏంటంటే ఈసారి మాత్రం గుడ్ లక్ వైపే టర్న్ అవుతుందండి. మీరు దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. అలా అని చెప్పి థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళంతా రిలేషన్షిప్ గురించే కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. కానీ స్టిల్ అంటే ఇఫ్ మీరు ఏంటంటే వేరే సిచ్యువేషన్స్ ఏవైనా ఫేస్ చేస్తున్నా, అది ప్రతిసారి ఎందుకో కానీ మీరు అనుకున్నట్టు కాకుండా రివర్స్ లోనే జరుగుతుంది. మీకు ఏంటంటే హోప్ లేకుండా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది అని మీకు అనిపించినా, దీనివల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా, మెంటల్ గా ఎందుకో కానీ ఇదంతా మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నా, స్టిల్ మీరు ఏదైతే నమ్ముతున్నారో, లేదు లేదు నేను వెయిట్ చేస్తాను, నాకు పేషెన్స్ ఉంది అని, సో దాని వల్ల మాత్రం సిచ్యువేషన్ బెటర్ అవుతుందండి. కానీ మీరు ఏంటంటే దీన్ని ఛాలెంజ్ లా చూడడం ఆపియండి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ సిచ్యువేషన్ కార్మిక్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్ లో ఎవరైతే ఉన్నారో పర్సన్ కార్మిక్ కాదండి, కానీ సిచ్యువేషన్ కార్మిక్. సో ఈ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఇలా చాలా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఈ కర్మ వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ తో మీ రిలేషన్షిప్ మళ్ళీ కూడా ఎప్పట్లా ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కి మీరు ఏం ఆఫర్ చేయగలరు, ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కార్డ్స్ లో చాలా పాజిటివిటీ ఉందండి. మీరు అనుకున్నది ఎప్పటికైనా అవుతుంది, ఇది ఏదైనా అవ్వచ్చు, ఎప్పటికో కాదు కానీ ఇప్పటికే అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను కదా, 2 to 4 months లోని గుడ్ చేంజెస్ రావడానికి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏమైనా సరే కరెక్ట్ వేలో కానీ ట్రై చేస్తే బాగుంటుంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. ఎమోషనల్ గా ఎక్కువ అంటే మీ ఎనర్జీ డ్రైన్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీరు చేయాల్సింది అయితే చేయండి. అఫ్ కోర్స్ మీరు ఏది కూడా మీ పరిధి దాటి చేయలేరు. బట్ మీరు అసలు చేస్తుంది మరి ఎంతవరకు చేస్తున్నారు, అసలు ఏమైనా చేస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చాలా కాన్ఫిడెంట్ గా చాలా పాజిటివ్ గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు అంటే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇది కష్టము అన్నలా కూడా మీరే ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ మీరు ఏంటంటే ఇక్కడ నుంచి ఆ నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టియండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అండి. సో ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ఎంత స్ట్రెస్ తీసుకొని మీరు ఏంటంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇవన్నీ అవసరం లేదండి. ఇంకా మీలో ఎవరికైనా సరే ఇది ఇలానే స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది, హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని అనుకుంటే మీరు ఈ రోజ్ క్వార్ట్జ్ అండ్ కార్నాలియన్ బ్రేస్లెట్ కలిపి యూజ్ చేయొచ్చు. సో కాంబినేషన్ లో కూడా దొరుకుతుంది. బట్ నేను చూస్తాను, అంటే ఇఫ్ ఉంటే ట్యాగ్ చేస్తాను, లేకపోతే ఇలా ఈ రెండు అయినా సరే కాంబినేషన్ లో వేసుకోవడానికి ట్రై చేయండి మీ లెఫ్ట్ హ్యాండ్ కి. సో థింగ్స్ కొంత బెటర్ అవుతాయి, మీకు కూడా సిచ్యువేషన్స్ అర్థం అవుతాయండి. మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవట్లేదని నేను చెప్పను, కానీ అర్థం చేసుకున్నంతసేపు పట్టట్లేదు, మళ్ళీ కూడా ఎక్కడో కానీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అంటే కొంత సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ సిమిలర్ గా ఉంది. బట్ మీకు ఏంటంటే స్టిల్ థింగ్స్ ఏంటంటే వాళ్ళకంటే కూడా పాజిటివ్ గా వర్కౌట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీది కన్ఫామ్ గా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అండి. ఇది డెస్టైన్డ్ అన్నమాట. మీరు డిసైడ్ అయినా అవ్వకపోయినా జరుగుతుంది, కానీ మీరు డిసైడ్ అయితే తొందరగా జరుగుతుంది. మీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఇక్కడ ఇది కావాలి ఆర్ ఇలానే జరగాలి అని క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు, కానీ అది ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదో ఆర్ కొన్ని చేంజెస్ అనేవి ఇమీడియట్ గా రావట్లేదో మీరు ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. మేబీ అంటే ఇది జరగదేమో, జరిగేదైతే ఎప్పుడో జరగాలి కదా అని, కానీ ఇక్కడ మీరు మీ కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు. సో ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి మీరు ఫేస్ చేయడం వల్ల కొన్ని జరగట్లేదండి. బట్ దాని అర్థం ఏంటంటే అది పూర్తిగా జరగదు అని కాదు. ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ ఏంటంటే మీకు క్లారిటీ ఇస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని. బట్ ఆ టైం అనేది వచ్చే వరకు మాత్రం మీరు పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా చేయాల్సినవి చేస్తూనే ఉండాలి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అన్ని ఛాన్సెస్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టుగా. ఎందుకంటే కొన్నిసార్లు మనం పాజిటివ్ గా అనుకోవడం వల్ల కూడా థింగ్స్ ఏంటంటే పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతుంటాయండి. దానివల్ల కూడా రిజల్ట్ అనేది లేట్ గా రావాల్సింది తొందరగా రావచ్చు, అది మీకు తెలియదు. బట్ ఇక్కడ నుంచి మీరు ఏంటంటే అది అప్లై చేయడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది జాబ్ అవ్వచ్చు, ఫినాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంటే అదైనా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు అనుకుంటుంది అయితే అనుకుంటున్నట్టు వర్కౌట్ అవుతుందండి. ఇది కూడా ఎంతో టైం పట్టదు, మోస్ట్లీ ఇయర్ లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్ గా మీరైతే ఈ ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటికైనా అవుతుందా లేదా అనే క్వశ్చన్ ఇంక వద్దు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో నేను చెప్పాను కదండి, ఈ సిచ్యువేషన్ ఏంటంటే కార్మిక్, మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇన్ రిటర్న్ ఏంటంటే కొన్ని నెగిటివ్ గా జరిగాయి. సో ఇది నెగిటివ్ గా జరగడానికి మీరు వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ సిచ్యువేషన్స్ బ్లేమ్ చేయడం కానీ మానేయండి. ఎందుకంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే మనం ఎంత చేసాం బట్ అది వర్కౌట్ అవ్వలేదు, ఆ వ్యక్తిదే ఫాల్ట్, వాళ్ళే తప్పు చేశారు ఆర్ ఇది ఇంతే అని ఇలా అనుకుంటారు. కానీ ఇది కార్మిక్ అవ్వడం వల్ల మీరు ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మీరు చేసిన పనులను మీరు బ్లేమ్ చేయండి. అంటే మీ పాస్ట్ లైఫ్ లో అయినా అవ్వచ్చు ఆర్ పాస్ట్ లో అయినా అవ్వచ్చు, మీ యాక్షన్స్ కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అండి. సో మీరు ఏంటంటే ఆ వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఏం రాదు. కాకపోతే టైం అండి, మీకు ఆ పేషెన్స్ అనేది నిజంగానే చాలా ఉండాలి. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. ఇది జాబే కాదు, ప్రమోషనే కాదు, లేకపోతే ఒక లొకేషన్ చేంజే కాదు, పర్టికులర్ గా ఒక రిలేషన్షిప్ లో రీయూనియనే కాదు, మ్యారేజే కాదు, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నా మోస్ట్లీ ఒక 4 months టైం స్పాన్ లో మాత్రం జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇంకా నెగిటివ్ గా ఆలోచించడం మానేయండి, వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం మానేయండి, సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేయడం మానేయండి. కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని మీరు ఇప్పటికీ ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంటే చేస్తారు. ఇంకా సఫరింగ్స్ అనేవి చూస్తున్నా అది మీరు క్లియర్ చేసుకుంటున్నట్టు ఫీల్ అయితే సరిపోతుంది. అంతకంటే బియాండ్ నెగిటివ్ గా ఏదో అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ గా అనుకోవడానికి ఏం లేదు. అఫ్ కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి, చేంజెస్ అయితే చూస్తారు సిచ్యువేషన్స్ లో,
కాకపోతే వెంటనే రాకపోయేసరికి ఆర్ ఇప్పటి వరకు ఎలాంటి చేంజ్ లేకపోయేసరికి మీకు అంటే అనిపించవచ్చు అంటే ఇంకేం జరుగుతుందిలే అని. బట్ అలా అనుకోవద్దండి. ఫాస్ట్ గానే చేంజెస్ వస్తున్నాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ పాజిటివ్ గా ఉండండి. మీ ఎండ్ నుంచి మీరు ఎప్పుడు ఎలా అయితే కరెక్ట్ గా చేయాల్సినవి చేశారో అలానే చెయ్యండి. ఇప్పుడు కూడా మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఇంకా బెటర్ గా వర్కౌట్ అవుతాయండి. కేవలం మీరు ఏంటంటే ఏదో నెగిటివ్ గా జరిగిపోయింది ఆర్ ఊహించనివన్నీ జరిగాయి, ఒకప్పుడు ఎలా జరిగింది సో మళ్ళీ అలా జరుగుతుంది అనే భయం అయితే పెట్టుకోవద్దండి. చాలా మందికి ఫస్ట్ ఉండే భయం ఏంటంటే ఒకప్పుడు మనం ఇలానే పాజిటివ్ గా అనుకొని ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు మరి ట్రై చేసినా అలానే ఉంటుందేమో అని కూడా కొంతమంది ఆగిపోతూ ఉంటారు. అలా కూడా మీరు ఆగకుండా మీరు చేయాల్సినవి అయితే చేసేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.